హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఎగ్ 65 రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సమ్మర్‌లో మనకి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిత్యం అడుగుతూ ఉంటారు కదా! వెరైటీ రెసిపీస్ ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా 3 కోడిగుడ్లు ఉడకబెట్టేద్దాము సాల్ట్ ఏసి. చూడండి, ఎగ్ అంతా కూడా బాయిల్ అయింది. ఇప్పుడు ఉడికిన కోడిగుడ్డును తొక్క తీసేసుకొని ఎగ్ అంతా కూడా మనము పక్కకు తీసుకుందాము. చూసారు కదా! ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లను స్లైస్ కింద కట్ చేసి యెల్లో కలర్ ఉన్న సొనంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వైట్ ఎగ్‌లో సన్నగా కట్ చేసుకొని ఇలాగా పొడుగ్గానే ఉంచుకోవచ్చు. కానీ ఇలా పీసెస్ కింద కూడా కట్ చేసుకుంటేనే బావుంటుంది. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఎగ్‌లో రుచికి సరిపడా కొంచెం కారము, కొంచెం జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్టు, ఒక 2 స్పూన్లు పసుపు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ కూడా ఎగ్ పట్టించాలి. క్యాప్సికము ఒక 2 స్పూన్ల వరకు వేశాను. అలాగే శనగపిండి కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఒక కోడిగుడ్డుని తీసుకొని వేసుకోవాలి మిశ్రమం. ఈ కోడిగుడ్డు మిశ్రమము, ఈ కోడిగుడ్డు ఉడికిన కోడిగుడ్డు, ఈ పౌడర్లు అన్నీ కూడా బాగా కలిపేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నొక్కుకుంటూ కలుపుకుంటే అన్నీ కూడా ఫ్లేవర్స్ పడుతుంది. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని మనము 65 కింద వేసుకుందాం. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత డీప్‌గా రోస్ట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్‌గా మనం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో పిల్లలకి చక్కగా చేసి పెట్టొచ్చు ఇంట్లో వాళ్ళకిను. ఈవినింగ్ స్నాక్ కింద, టీ టైమ్ స్నాక్ కింద ఇలా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమేనండి. వేడివేడిగా ఇలాగా వడ్డిస్తే ఎగ్ 65 అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందో మీకు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. కేవలం 10 నిమిషాల్లో తేలికగా చేసుకునే ఎగ్ 65 రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్ కింద, పిల్లలకు స్నాక్ కింద చేసి పెట్టొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.